జనం టీవీ దుమ్మిదగ్గర ముచ్చట ఇగో గుజ ముచ్చట్లు మళ్ళా పట్టుకొచ్చిన చూడు శ్రీశైలం తాత. ఇగో ముచ్చట అంటే ఎట్లుండాలులా ఇగో ఎవరన్నా పని చేస్తే నేను చేసిన అని గొప్ప చెప్పుకుంటారు అంతే కదా. ఇగో గీడ మరి నేను చేసిన కాడ అని ఇద్దరు అన్నదాములు పంచాయతీ పెట్టుకున్నట్టే ఉంది అనుకోరాదు. ఈ పంచాయతీ చదవకుండా ఏం పంచాయతీ ఇగో ఇది మన ఈ వరంగల్ కాడ మామూలు కాడ నేను ఎయిర్పోర్ట్ పడుతుంది కదా విమానాల ముచ్చట. ఇక ఇది నేను చేసిన అని ఇక మీరే చూడరు. ఇక మరి ఎట్లా చేసారు? ఎక్కడిది పో నువ్వు అంటే నేను నువ్వు కాదు నేను తెచ్చిన అంటే నేను తెచ్చిన. ఈ డబల్ ఇంజన్ సర్కార్ ఉంటే గట్ల ఏ కొట్లాడు ఉండదు ఏ లోళ్ళు ఉండదు. కానీ ఇక్కడ డబల్ ఇంజన్ సర్కార్ కాదు కదా, ఒకటి అదా ఒకటి ఇదా అయ్యేసరికి ఇగో చూసుకో ఇక నేనే తెచ్చిన అంటే నేనే తెచ్చినాను. ఇంతకు ఏందనుకుంటారు? వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ కోసం ఇగో మోడీ సార్కు పాలాభిషేకం చేద్దామని బీజేపీ వాళ్ళు ఇక గంతనే కాంగ్రెస్ వాళ్ళు అందుకుర్రు. బీజేపీ వాళ్ళు చేయబట్టుకు వచ్చిందా ఇది మేం చేస్తేనే మా రేవంత్ రెడ్డి సార్ చేస్తేనే అయిందని కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు మధ్యలో కైసర బసర అయింది అనుకోరాదు. ఏం తక్కువ జర చేపటి దాకా లొల్లి వెళ్ళేసరికి ఆయనతో పోలీసు వాళ్ళు వచ్చి ఇద్దరు సమాయించి అటోలను ఇటోలను పంపిరు అనుకోరాదు. ఇగో ఎప్పుడన్నా ఈ కూరగాయలకి ఇలా చదువులు అయిపోతున్నాయంటే ఏం చేస్తారు? అంత ఆలో ఇల్లు అంత తలా ఇంత రూపాయి ఆటాన్ని వేసుకొని సారదానం ముచ్చట పెడితే సార్ వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒకటి చేసి ఇంత పడగలకి వేస్తారు కూరగాయలకు. దాన్ని ఏమో అంటారు కదా పేరువేల్ పార్టీ ఏదో అంటుంటారు కదా. ఆ కూరగాయలు అందరూ ఒకదాన జామ అయ్యి మంచిగా పేరువేల్ పార్టీ చేసుకుంటారు అనుకోరాదు. ఇక చేసుకున్నారు కానీ అలానే సార్లు అవుతారు టీచర్లు అవుతారు. వాళ్ళు సంవత్సరం పూట మళ్ళీ 10 ఏళ్ళ పొద్దు దాకా ఎప్పటికీ గుర్తుకుంటుపోతారు అనుకోరాదు. అది గుర్తుకుంటేటట్టు ఇట్లా పేరువేల్ పార్టీని చేస్తుంటారు. ఇక అలా సార్లు కూడా ఇంత భాగం అవుతారు, వాళ్ళు ఇంత తలా ఇంత చేస్తుంటారు. కానీ గీడ గసోటి పేరువేల్ పార్టీ దుమ్ము లేపిరాడు అనుకోరాదు. మొత్తం ఇక దుమ్ము నేను చెప్తే బాగుండదు కానీ ఇక మీరే చూడరు ఇక దుమ్ము ఎట్టుందో. ఇక కూరగాయలు ఏమన్నా గుర్తురా? డీజే సౌండ్ పెట్టుకొని పొట్టే గుర్తురు పో. ఓ దిక్కు పోరగాళ్ళు ఎగురుతున్నారు, ఒక దిక్కు సార్లు ఎగురుతున్నట్టుర్రు. అరే ఇంతకు ఏడ ఎగురుతున్నా అనుకుంటున్నావు? ఇగో రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఎగురుతున్నా అనుకోరాదు. అరే ఏం పాట అది? ఇంతకు సారే కావాలన్నది అన్న సార్ పాట ఉన్నది కనుక అది కేసీఆర్ సార్ పాట. ఆహాగా పాట మీద పోరగాళ్ళు దుమ్ము దొరుకుతున్నారు అనుకోరాదు. ఈ పాట దొరికిందా? పోరగాళ్ళు ఏమన్నా గురువుల పాటలు ఉండాలి, ఏమన్నా కాలేజీలో పోరగాళ్ళ పాటలు ఉండాలని ఈ పాటలు పెట్టుకొని డీజే తాగినట్టు మంద తాగిన కోతి లెక్కన పొట్టే గుర్తుకారు నాయన. ఇంతకు సార్లు ఏం చేస్తున్నట్టు? ఇంత పెద్ద సార్ల దాకా ఎరికైనట్టుంది ముచ్చట. ఇంతకాడ ఉన్నోళ్ళు అందరూ సస్పెండ్ చేస్తారా ఏంది? ఆఖరికి ఏమైనా చేస్తాటుర్రు. విద్యాశాఖ అధికారులు కూడా పట్టించుకోవాలి. పోరగాళ్ళకు పేరువేల్ పార్టీ అని చెప్పి గిట్ల మందు దాపిచ్చేగినట్టే ఉందని అందరూ అనుకోబట్టి గుజ పెట్టుకుంటుర్రు. ఇగో ఏమున్నా కూడా ఏదున్నా అన్నదాతలకు అన్ని ఇచ్చినప్పుడే సరైన ప్రభుత్వాలు కూడా మంచిగా నడుస్తాయి. ఇలా ఎందుకంటే మనకి 24 గంటలు అందరికి 4 ఇట్లా ఏళ్ళు నోట్ల పోతున్నాయంటే ఎవరు ఇచ్చినామా ఏం కదా. రైతన్నలు చక్కగా చూసినప్పుడే ప్రభుత్వాలు చక్కగా ఉంటాయి. అంతేకాదు మరి ఇగో మరి ఈ రైతన్నల కాట యూరియా బస్తాల కాడ ఎమ తిప్పలైనా అవుతుందట, మా తిప్పలు అవుతుందట. అసలు యూరియా బస్తాలు దొరుకుతున్నారట. పొద్దుగాలు లేచి సర్ది కట్టుకొని వచ్చి ఆయన నిమ్మలంగా ఆధార్ బుక్కులు చెప్పులు పాస్బుక్లు అన్ని లైన్లో పెట్టుకొని పొడుగుగా పెట్టుకొని కూర్చుంటున్నారట. ఇవి ఏం తిప్పలా కదా? తిప్పలు కాకుండా చూడు సార్ జరా ఇక చూడు మరి ఎట్లా ఏదిగా తిప్పలైంది. ఇక మీరే చూడు. మొత్తం రైతు ప్రభుత్వమే. మేము 24 గంటలు రైతులతోటే ఉంటాం, 24 గంటలు రైతు ముచ్చట్నే అన్నట్టు చెప్తుంటాయి ప్రభుత్వాలు. అరే నీ ప్రభుత్వం సలగుండా ఏందికి బాగా చూడు. జగిత్యాల కాడ చూడు ఏ తీరుగా ఉన్నారో. జగిత్యాల జిల్లా గొల్లపల్లికి అన్నట్టు ఇగో చూడు ఎట్లా పెట్టుకొని ఉన్నారు. అరే మొత్తం ఆధార్ కార్డులు చెప్పులు బుక్కులు అన్ని లైలు కట్టి యూరియా కోసం నిలబడ్డారు రైతన్నలు. అరే వాళ్ళు 24 గంటలు గీనుంటే కాడ ఎట్లన్నాయి ఆ సార్లు? వీళ్ళకు ఫస్ట్ కావాల్సింది రైతులకు ఏం కావాలంటే కా చూడు. ఇప్పుడే నాకు 4 వద్దులు యూరియా చల్లుకుంటారు. ఇంత ముదురు తీసేదంటే యూరియా చల్లుకుంటారు. ఈ యూరియా కొరత లేకుండా చూడు సార్లు అని అందరు గుసగుస పెట్టుకోవాలి. ఈ మన తీన్వారమాల ఉన్నాడు కదా, తీన్వారమాల అంటే తెలివని పిల్లగాడే లేడా? ఏమున్నా కూడా కయ్యాల ముచ్చట్నే ఉంటది సార్ది. ఏడపోయినా కూడా కయ్యాలు పెట్టుకొని వస్తుంటాడు. అంత కయ్యాల లెక్కనే చేస్తుంటాడు. ఇక ఉన్నది లేదు అంత మనసుకున్నది అంతగా అప్పుతుంటాడు అనుకోరాదు. మనసుకున్నది మొత్తం చెప్తుంటాడు. ఇక గట్టనే నేను ఏమన్నాడు దాకా ప్రభుత్వం మీద ప్రభుత్వంలోనే ఉంటాడు. కానీ ప్రభుత్వం మీద మళ్ళీ కొట్టాట సులువు చేసిందిగా. ఆయన ఉందిగా బీసీ సంఘం ఆ సంఘం ఈ సంఘం అని పెట్టుట్లా అట్లా పెట్టుట్లా వీళ్ళకు నచ్చలే పెద్ద మనుషులకు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా, కాంతిభవన్ కాడ పెద్ద మనుషులు ఉంటారు కదా. ఈకే మొబైల్తో డిగ్రీ దాకా ఉంటుందా? ఆయనతో ఏదో లెటర్ ఇచ్చినట్ట. ఆ లెటర్ చాలకుండా ఏం లెటర్ ఏదో సార్ను
కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసిరట. 24 గంటలు ప్రజలలో ఉండి ప్రజలతోటి ఉండి ప్రజలలో ఉంటాడు కదా సారు. గదేవుల్లా ఎమ్మెల్సీ తీన్వారం వల్లన సారు. ఎక్కడిది తీన్వారం వల్లన చూసుకో. ఇగో సస్పెండ్ ఆర్డర్ వచ్చేసింది. ఆయనతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉన్నది కదా, ఇగో బిడ్డ నువ్వు జర మెల్లగవో అడ్డగోలు ఉరుకుతున్నావు అన్నట్టు వేసింది అనుకోరాదు. కళ్యాణి అన్నట్టు వేసి పడేసింది. ఆయనతో సస్పెండ్ చేసినట్టు పార్టీలకెళ్ళి సస్పెండ్ చేస్తే ఏమైతే సారు, మళ్ళీ ఎమ్మెల్సీలో కొట్లాడుతూనే ఉంటాడు సారు. ఈ మధ్యలోగా బీసీ సంఘం కొట్లాడే జర బాగానే పెట్టుకున్నాడు కదా, ఆయనతో అందుకే కావచ్చు ఇది.